సో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూసింది. ఈ 2024 ఎన్నికలైతే సో చాలా ప్రతిష్టాత్మకంగా అయితే జరిగాయి. సో మొత్తం మీద మీ అనాలిసిస్ ప్రకారం ఓటింగ్ శాతం పెరగడానికి మహిళలు ఎటువైపు మొగ్గు చూపారంటే మీరు ఏం చెప్తారు? అంటే ప్రభుత్వంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ. అవును. ఎక్కడైనా ప్రభుత్వం ఉన్నప్పుడు అసంతృప్తి అనేది నీడలా ఉంటుంది. దానికి తోడు కేవలం సంక్షేమ కార్యక్రమాల వైపే మొగ్గు చూపించారు. అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ప్రజల్లో ఏం అభిప్రాయాలు ఉన్నాయని చూసుకోలేదు. కేవలం సంక్షేమ పథకాలు ఇస్తే మాకు ఓట్లు వస్తాయని. కానీ ఆ సంక్షేమ పథకాల అమలు కూడా 100% ఇవ్వలేరు. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వరు. ఏదో ఒక 50%, 60% మందికి ఇవ్వచ్చు. ఇచ్చిన వాళ్ళల్లో కూడా వచ్చిన సమస్య ఏమిటంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం అయితేనేమి, డీజిల్ పెట్రోల్ రేట్లు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల అయితేనేమి. అలాగే మూడోది మంచిదని చెప్పలేను, మద్యపానం మీద రేట్లు అధికంగా ఉండడము, నాణ్యత కూడా లేకుండా పోవడము. వీటన్నిటి వల్ల ఏమైందంటే జనంలో ఒక విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఫలితం అంతగా ఆశించిన మేరకు రావటం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఎన్నికలు కొంచెం టీడీపీ జనసేన కూటమి కావడం ఒకటి, అందులో బీజేపీ చేరడంతో ప్రత్యేకత సంతరించుకున్నాయి. 2 వర్గాలు అయిపోయినాయి, ఇంకా వేరే లేదు. ఒక సైడ్ ఎన్డీఏ కూటమి, ఒక సైడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. వీటన్నిటికి తోడు డబ్బు బాగా పంచినారు. దాదాపు 1500 నుంచి 2000 రూపాయలు ప్రతి నియోజకవర్గంలోనూ 2 అభ్యర్థులు పంచినారు. అంటే వైసీపీ వాళ్ళు పంచినారు, టీడీపీ వాళ్ళు పంచినారు. కాబట్టి ఎన్డీఏ కూటమి పంచింది కాబట్టి డబ్బు 10% ఇచ్చినారు. ఇచ్చిన దానివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. డబ్బు తీసుకున్నాక వచ్చి ఓట్లు వేయాలనేది పెరుగుతుంది. బయట నుంచి కూడా భారీగా తరలి వెళ్ళినారు. అంటే వాళ్ళది నేను డబ్బు అని చెప్పను, కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఎక్కువ మంది పోయి ఓట్లు వేసినారు. పోయి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మెజారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినారు. ఈ శాతం పెరగడానికి కారణం ఏమంటే డబ్బు ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఒక భయానిక పరిస్థితిలో బతికారు, అది ఓటు రూపంలో వాళ్ళ కోపం అంతా చూపించారని చెప్పి బయట వినిపిస్తున్నమాట. అంటే జనరల్గా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, కోపం అనేదని నేను అన్ను, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పాటు డబ్బు పంపిణీ చేయడము వల్ల అందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళలు కూడా బాగానే పోయి ఓట్లు వేశారు. ఎక్కువ శాతం పోలైంది కాబట్టి ఎట్లుంటుంది అనేది ఒక మీమాంస. అది కొంచెం అనలైజ్ చేసి చూస్తే 83లో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వారికి పోటీ ఏం లేదు, ఏదో స్ప్రింటర్ కమ్యూనిస్టులు, స్వతంత్రులు, రకరకాల వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒక జనరల్గా రెండు పార్టీల వ్యవస్థ వచ్చింది. కాంగ్రెస్, తెలుగుదేశం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామారావు వచ్చినాక వచ్చింది. సరే, తర్వాత రాష్ట్రం డివైడ్ అయిపోయినాక ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ ఉన్నాయి. అక్కడైతే తెలుగుదేశము, జనసేన, వైఎస్ఆర్సీపీ ఈ 2 కూటములే ఉన్నాయి. అందులో బీజేపీ చేరి ఎన్డీఏ కూటమి అయిందనుకోండి. వీళ్ళు డబ్బులు అనేది ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఈ ఓటింగు ఈ సరళ వెళ్ళింది. సో ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఎవరికి అనుకూలం? అది రామారావు వచ్చిన తర్వాత ఎన్నికల సరళి చూసినప్పుడు కొందరు ఎవరైనా విశ్లేషకులు చూస్తారు కదా, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఆ సరళి చూసినప్పుడు ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరుగుతుందో, ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకతతో ఓటింగ్ శాతం పెరుగుతుంది అనుకోవాలి జనరల్గా. ఓకే. ఇప్పుడు ఓటింగ్ శాతం పెరగడానికి కారణాలు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒకటి, రెండోది డబ్బులు ఇవ్వడం ఒకటి. ఇచ్చిన దానివల్ల ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి అది ప్రభుత్వానికి పెద్ద అనుకూలమైన అంశం కాదు, వ్యతిరేకమైన అంశమే. సో మొత్తం మీద రాయలసీమలో పరిశీలిస్తే మీరు
మాజీ రాష్ట్ర హోంమంత్రిగా చేశారు. రాయలసీమలో ఈసారి ఓటింగ్ ఎలా జరిగింది అనుకోవచ్చు? ఎటువైపు ప్రజలు మొగ్గు చూపారంటే మీరు ఏం చెప్తారు? రాయలసీమ అని ప్రత్యేకం ఏమి లేదు. కానీ మొదటి నుంచి అన్ని సర్వేలు రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి కథ అనుకూలంగా ఉంది అని చెప్పి కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అంటే కారణం ఏమిట్రా అంటే బీజేపీ చేరిన తర్వాత ఈ సమస్య వచ్చింది. గతంలో తెలుగుదేశం జనసేన ఉన్నప్పుడు బొటాబొట్టి ఇద్దరు పోటీ తీవ్రంగానే ఉన్నది. అది వేరే సమస్య. ఈ బీజేపీ చేరడం వల్ల మైనారిటీ ఓట్లు రాయలసీమలోనే ఉన్నాయి, ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉన్నాయి. ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతం తీసుకుంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు చూసినా 8-9 సీట్ల కంటే ఎక్కువ. అక్కడ మైనారిటీల ప్రభావం. అందులో ఆ మైనారిటీలు ఇవన్నీ పట్టించుకోరు, అందులో కలిసిమెలిసిపోతారు అక్కడ ఉన్నది. ఇక్కడ కొంచెం ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తారు. కానీ మొదట అనుకున్న మేరకు ఎన్ బ్లాక్గా చేస్తారేమో వైఎస్ఆర్సీపీకి అనుకున్నాము. మళ్ళీ తర్వాత ఓటింగ్ జరిగిన తర్వాత విశ్లేషణ చేసి చూస్తే కొంచెం అభ్యర్థులను బట్టి పోయినారు. స్థానికంగా అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళని బట్టి వెళ్ళినారు. ఎందుకంటే చాలా చోట్ల తెలుగుదేశమే జనసేన అభ్యర్థులు ఉంటారు. ఏదో ఎక్కడో కమలం గుర్తున్న అభ్యర్థులు ఉండేటి కొన్ని ప్రాంతాలుగా రాజంపేట పార్లమెంట్ అయితేనేమి, జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ అయితేనేమి ఒక తక్కువ సీట్లు ఉన్నాయి బీజేపీకి కమలం గుర్తునేది. అక్కడ మాత్రం జనరల్గా కొంచెం వ్యతిరేకంగా వేసినారు. కానీ మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ గుర్తుండే చోట అందరూ రకరకాలుగా వేసినారు. ఎన్ బ్లాక్గా వేయలే వైఎస్ఆర్సీపీ. కొన్ని ఈ స్కీములు ఉన్నాయి కదా, ఏది 3 సిలిండర్లు అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఇటువంటి ముస్లిం మహిళలు కూడా కొంచెం మహిళలు అయితేనేమి కొంచెం ఆకర్షించబడినారు ఆ పథకాల వల్ల. తెలుగుదేశం అనే తల్లికి బీజేపీని చూసినంత చూడలేరు. అందువల్ల ఓట్లు ఎన్ బ్లాక్గా కాదు డిఫరెంట్గా పడిపోయినాయి. ఇటు రాయలసీమలో తీసుకున్నాం అంటే, రాయలసీమ కాదు స్టేట్ మొత్తం తీసుకున్నాం అంటే షర్మిలా గారి ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ మీద ఎంతవరకు పడిందని మీరు ఏం చెప్తారు? అదేవిధంగా వివేకానందుడి హత్య కేసు కూడా ప్రజల్లో కూడా బలంగా వెళ్ళిందని చెప్పి అది కూడా కొంత వ్యతిరేకత కూడగట్టుకుంది అని చెప్పి కూడా వినిపిస్తున్నాం. ఇక్కడ కోస్తాంధ్ర ఇక్కడైతే వివేకానంద రెడ్డి హత్య తర్వాత కొంచెం చెడ్డ పేరు అయితే వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఎందుకంటే ఆయన కూతురు వ్యతిరేకంగా మాట్లాడడం ఒకటి, చెల్లెలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవడము, ఆమె కూడా ఆ కేసు విషయం మాట్లాడుతుండడం అయితేనేమి, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అయితేనేమి, అప్రతిష్ట పనుల గురించి వేడెత్తి చూపించడము, ఇవన్నీ చేయడంతో కొంతమేర అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా ఈమె నిశ్చేజంగా పడిపోయింది అది కాంగ్రెస్ పార్టీ. ఈమెకు అధ్యక్ష పదవి తీసుకున్న 2 మాసాలకే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఆమె తిరిగేదానికి కూడా సమయం లేదు. ఇంకా ఒక 6 మాసాలు సంవత్సరం ముందర ఇచ్చిందంటే పార్టీని బలోపేతం చేసింది. ఓకే, ఇప్పుడు ఉత్తేజపరచగలిగింది కాంగ్రెస్ పార్టీని. కింద నిద్రావస్థలో ఉన్న పార్టీని ఉత్తేజపరిచి ఒక సీటు కూడా రావచ్చు అని చెప్పి వినిపిస్తున్నమాట. అభ్యర్థులను నిలుపుకోగలిగినారు. 1-6 సీట్లు కూడా రావచ్చు. ఆ మేరకైతే ఆమె కృషి వల్ల అది నష్టం ఎవరికి జరిగిందంటే వైఎస్ఆర్సీపీకి. ఎందుకనంటే ఆ ఓటింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్స్ అన్నీ గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, అంటే ఎస్సీ ఎస్టీలు కానీ తర్వాత మైనారిటీలు కానీ వీళ్ళు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. అటువంటిది అందులో నుంచే ఎంతో కొంత పాత కాంగ్రెస్ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు వేసినప్పుడు 1000 కానీ 1500 కానీ 2000 కానీ అవి వైఎస్ఆర్సీపీ ఓట్లు చెల్లిటియే. ఎస్పెషల్లీ కడప వరకు వచ్చేసరికి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కడపలో షర్మిల గారే ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయడం వల్ల పులివెందల్లో ఇంతకుముందు గతంలో అయితే చాలా గ్రామాల్లో ఏజెంట్ ఉండేవాళ్ళు కాదు తెలుగుదేశం. బీటెక్ రవి నిలవన్నాడు తెలుగుదేశం తరఫున, ఆయన కూడా కష్టపడినాడు. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత కానీ షర్మిల కానీ ఆడ ప్రత్యేక దృష్టి పెట్టారు. పెట్టడంతో
ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఏజెంట్లు ఉన్నారు. ఓకే. ఏజెంట్లు లేని పోలింగ్ స్టేషన్ అంటూ పులివెందులు లేదు. అంతా ఫ్రీ ఓట్. అంటే గతంలో ఏజెంట్లు కూర్చోడానికి కూడా కొన్ని భయపడ్డారు. చోట్ల కూర్చుండే వాళ్ళు కాదు. అందువల్ల 50,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు మెజారిటీ వచ్చేది ఇక్కడ. ఇప్పుడు అటువంటిది ఫ్రీ ఓటింగ్ జరిగింది కాబట్టి అక్కడ ఉన్న సమాచారం మేరకు ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేసినా ఒక ఓటు షర్మిల గారికి వేసినారు. క్రాస్ ఓటింగ్ జరిగింది. అందువల్ల కొంత మార్జిన్తో ఒక 20,000 30,000తోనో జగన్మోహన్ రెడ్డి గారు గెలవచ్చు. షర్మిలకు కూడా కాస్త కూస్త మెజారిటీ రావచ్చు ఎంపీ క్యాండిడేట్గా. ఆ మార్పు అయితే ఆడ ఉంది. ఇక్కడ కూడా మిగతా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఎంపీకి షర్మిల నిలబడినా కింద బలమైన అభ్యర్థులు వచ్చి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు నిలబెట్టినారు కానీ వాళ్ళు కొంచెం బలహీనమైన వాళ్ళు. అందువల్ల తెలుగుదేశం నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎందుకు తెలుగుదేశం నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందంటే అక్కడ పార్లమెంటు పెట్టిన తెలుగుదేశం అభ్యర్థి బలహీనమైన అభ్యర్థి, నామినల్ కంటెస్ట్ అది. అందువల్ల తెలుగుదేశం నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి కొంత క్రాస్ ఓటింగ్ జరిగింది. తర్వాత నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ సోదరులు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేదానికి దేశం మొత్తం మీద ఒక నిర్ణయం ఉంది కదా. ఆ నిర్ణయం మేరకనండి షర్మిల మీద అభిమానం ఉండని దాంతో గంపగుత్తగా ముస్లిమ్స్ అంతా పార్లమెంటుకి అయితే కాంగ్రెస్కి వేసిన. అందువల్ల ఆమెకు డిపాజిట్ కూడా దక్కుతుందో లేదో అనే పరిస్థితి నుంచి గెలుపు ఓటములు దగ్గరికి వచ్చి నిలబడింది.